ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద బ్రాహ్మణ సామాజిక వర్గం చాలా బలంగా ఉన్నటువంటి నియోజకవర్గం ఏదన్నా ఉందంటే విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం. అక్కడే బ్రాహ్మణ సామాజిక వర్గం బలంగా ఉన్నటువంటి చోట్లనే మల్లాది విష్ణు క్రిందసారి గెలిచినటువంటి సందర్భం. అదే సందర్భంలో బాపట్ల నుంచి సంబంధించి కోన రఘుపతి విజయం సాధించి, అయితే అక్కడ బ్రాహ్మిన్స్ ఓట్ల పరంగా తక్కువ, కానీ అక్కడ సీట్ ఇస్తూ ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అయితే ఈ దఫా మల్లాది విష్ణుని తీసేశారు, ఆయనకి ఇవ్వలేదు, ఆ సీటు కాస్త వెల్లంపల్లికి ఇచ్చారు. ఈ నేపథ్యంలో బ్రాహ్మణ సామాజిక వర్గానికి మేమే న్యాయం చేశామని తెలుగుదేశం చెప్తూ ఉన్నటువంటి నేపథ్యంలో మరి వాళ్ళైతే సీట్ ఏమి ఇచ్చినట్లేరు. బట్ బ్రాహ్మణ సంఘాల ద్వారా స్టేట్మెంట్లు ఇప్పిస్తుంటే ఇప్పుడు ఏదైతే ద్రోణంరాజు రవికుమార్ ఆల్ ఇండియా బ్రాహ్మణ ఫెడరేషన్ ఉపాధ్యక్షుడు స్టేట్మెంట్ ఏంటంటే, టీడీపీ ఆవిర్భావానికి ముందు ఉమ్మడి రాష్ట్రంలో 39 మంది బ్రాహ్మణ ఎమ్మెల్యేలు ఉండేవాళ్ళు. కర్ణం వ్యవస్థను కనుమరుగు చేసి బ్రాహ్మణుల పొట్టగొట్టిన తెలుగుదేశం పార్టీనే. బ్రాహ్మణులను అత్యకత్వానికి టీడీపీ దూరం